హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరో మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసానండి. ఏంటా అని చూస్తున్నారా? ఇవాళ మన కిచెన్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ 65. సో నేను చూపించిన కొలతలతో మీరు కరెక్ట్గా చేశారంటే మాత్రం టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి. చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అలాగే మీరు చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది బాగుందని మీరే చెప్తారు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు కాంప్లిమెంట్స్ చాలానే వస్తాయండి మీకు ఇది తిన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం. సో తూచా తప్పనిసరిగా మీరు ఒక్కసారి చేసి చూడండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా పక్కన వాళ్ళకు కూడా పెట్టాలి అనే ఉండకుండా తినేస్తారండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సాల్ట్, పసుపు, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. కారం 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్, బియ్యం పిండి 2 స్పూన్స్, కరివేపాకు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి, ఇట్స్ ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. చికెన్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ రాగానే వెంటనే తీసేసేయండి. ఏంటంటే అది మనం బయట తీసాక కొద్దిగా చల్లారే కొద్దీ ఏంటంటే బాగా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది, చక్కటి బ్రౌన్ కలర్ అనేది. కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగడం తీసేసుకోవచ్చు. మీరు ఎక్కువ హైలో పెట్టేసి అలా ఫ్రై చేయొద్దు. సిమ్ టు హై ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకున్నారంటే పీస్ అనేది బాగా కుక్ అవుతుంది. లేదంటే పైన క్రిస్పీగా లోపల రబ్బర్లా ఉంటుంది. దానికనేసి మీరు లో ఫ్లేమ్లోనే మీరు బాగా ఫ్రై చేసుకున్నారంటే చికెన్ అనేది బయట క్రిస్పీగా లోపల టెండర్గా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి, చికెన్ అనేది ఎప్పుడు కూడా ఇలా మ్యారినేట్ చేసినప్పుడు ఒక 2 అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టేసి తీసాక ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. సో మీరు పకోడా చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా గుర్తుపెట్టుకోండి, చికెన్ 65కి ఇలా బాగుంటుంది. ఇలా చేశారంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ మీకు కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ద వే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి చికెన్ పకోడా అనేది మీకు చికెన్ పకోడా, చికెన్ 65 ఇలా అనేది చిన్న చిన్న మార్పులతో చాలానే టైప్స్ ఉన్నాయి. నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను త్వరలో. సో ఇది మీరు ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. స్ట్రీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు 2 అవర్స్ కంపల్సరీ 2 అవర్స్ మీరు ఫ్రీజర్లో పెట్టి చేసినట్లయితే బయట క్రిస్పీగా లోపల టెండర్గా చికెన్ అనేది సూపర్ ఉంటుంది తినేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.